నాన్నంటే ఆసర, నాన్న పేరే భరోసా. అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. చిట్టిపొట్టి అడుగులు వేస్తూ చేయి పట్టుకొని నడిపిస్తాడు. చేయితోడు వాడుగా ఉంటూ చెప్పలేనంత అనురాగాన్ని పంచిపెడతాడు. అమ్మ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తే నాన్న తన కంచంలో ఆప్యాయతను రంగరించి అందిస్తాడు. పసివాళ్ల బొజ్జలు నిడితే తన కడుపు నిండినంత తృప్తి చెందుతాడు నాన్న. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి హితవు చెప్తాడు, స్నేహితుడవుతాడు, గొంతు కలుపుతాడు, గంతులు వేస్తాడు. తన అవసరాలను సరిపెట్టుకుని ఉన్నంతలో సర్దుకుని పిల్లల ప్రయోజనానికే పెద్దపీట వేస్తాడు. జీవితంలో తాను సాధించలేకపోయిన వాటిని పిల్లల విజయాల్లో చూసి తడిపారిన కనుకొలుకుల్లో తరగని ఆనందాన్ని తనివి తీరా ఆస్వాదిస్తాడు. ఈ నేపథ్యంలో జూన్ 16న ఫాదర్స్ డే ప్రత్యేకతలోకి వెళ్తే 20వ శతాబ్దం తొలినాళ్ల ముచ్చట. అమెరికా రాజధాని వాషింగ్టన్కి చెందిన సిటీ ఆఫ్ స్పోకెన్లో నివసిస్తున్న ఆ మహిళ పేరు మిసెస్ జాన్ బి డాడ్. పెళ్లి కాకముందు సొనారా స్మార్ట్ డాడ్, ఆమె తండ్రి విలియం స్మార్ట్ అమెరికాలో సైన్యంలో పనిచేశాడు. అంతర్యుద్ధంలో పాల్గొన్నాడు. 6 పిల్లల తండ్రి. భార్య చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోకుండా 6 పిల్లలకి అమ్మ నాన్న అన్నీ తానే పెంచాడు. కొన్నాళ్లకు ఆయన కూడా గతించాడు. తమ కోసం తండ్రి పడ్డ కష్టాలు చూసింది సొనారా. కృతజ్ఞతతో ఆమె హృదయం అంతా నిండిపోయింది. నాన్న, నీ రుణం ఎలా తీర్చుకోగలం? అమ్మలాంటి మనసున్న నీకు కృతజ్ఞతాపూర్వకంగా ఏమివ్వగలం అంటూ తనలో తాను మదనపడేది. అలాంటి సమయంలో సోనారాకి తల్లుల్ని గౌరవిస్తూ అమెరికాలో ఊరూరా నిర్వహించే మదర్స్ డే గుర్తుకొచ్చింది. అమ్మల్ని గౌరవించడం కోసం అంటూ ప్రత్యేకంగా ఓ రోజును కేటాయిస్తున్నా. అలాంటి గౌరవం నాన్నలకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని అనుకుంది ఆ మహిళ. 1910 జూన్ 19 3వ ఆదివారం నాడు తొలి ఫాదర్స్ డే జరిపింది. తండ్రి జ్ఞాపకార్థం గ్రీటింగ్ కార్డును తయారు చేసింది. పూల గుత్తికి తగిలించింది. కానుకలు జత చేసి నాన్నకు ప్రేమతో అంటూ ఆయన ఫోటో ముందుంచింది. ఆ రోజు ఆమెతో పాటు సిటీ ఆఫ్ స్పోకెన్లో ఇంటింటా ఫాదర్స్ డే జరుపుకున్నారు. కాలక్రమంలో అది దేశమంతా విస్తరించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డేగా ప్రాచుర్యం పొందింది. మొదట్లో జన్మనిచ్చిన తండ్రులకే పరిమితమైన ఈ ప్రత్యేక దినాచరణ ఇప్పుడు పితృ సమానులందరి గౌరవార్థం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే అప్పటి నుండి కొన్ని కవిత్వాల రూపంలో పెద్దల త్యాగాన్ని, ప్రేమను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు. భారతీయ సంస్కృతికి చెందిన పితృదేవో భవ ఆర్యోక్తి ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది.